హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అశ్వధారాధ్య బ్లాగ్స్. నా పేరు స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ బ్లాగ్ అయితే సండే రోజు నిన్నటిది. ఇంకా ఆ రోజు అయితే చికెన్ తీసుకొచ్చింది. దానిలోకి అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర అయితే అవన్నీ ఫస్టే కట్ చేసి పెట్టుకుంటా. ఇక ఉల్లిగడ్డ పుట్టు అవన్నీ చెత్త అంతా అవన్నీ క్లీన్ చేసుకున్నా గ్యాస్ బండ మీద. చికెన్ ఎంతమంది కడుగుతారు? నేనైతే కడుగుతా, కొంతమంది కడగరంట. ఎందుకంటే చికెన్ కడిగితే దాని టేస్ట్ పోతుందంట. కానీ నేనైతే ఒకసారి అయితే కడిగి నీళ్ళన్నీ వంపేసుకుంటా. ఇక దీంట్లో కొంచెం మెత్తదంతా తీసి ఫ్రై చేయమన్నారు. దానికోసం అయితే కొంచెం తీసి పక్కకు పెట్టిన. ఇంక ఈ చికెన్లోనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆయిల్ వేసి అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టిన. సండే రోజు వస్తే అందరికీ హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో ఆడవాళ్ళకైతే హాలిడే ఉండదు కదా. అట్లా సెలవు ఇస్తే బాగుండు. చికెన్కి అయితే ఇవన్నీ పట్టించి పక్కకు పెట్టిన. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలు, చెక్క అవన్నీ వేసుకున్నా. నేనైతే సింపుల్గానే వండుతా చికెన్ కర్రీ. అన్ని మసాలాలు అవన్నీ అయితే ఏమి వేయను. ఇట్లా సింపుల్గా అయితేనే తింటారు. వీళ్ళు కారంగా ఎక్కువ ఉంటే అసలే తినరు. ఇక దీంట్లోకి కాంబినేషన్ అయితే రాగి సంగటి అయితే చేయమన్నారు. ఇక దానికోసం అయితే ఒక 1/2 గ్లాస్ బియ్యం అయితే నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి. దాంట్లో పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పుదీనా అయితే పోపులో వేసేసిన. ఇంకా తర్వాత చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకున్నా. సండే రోజు ఎంత పొద్దున లేచినా కూడా పనే కాదు కదా. పొద్దున్న దానిక పని ఉంటూనే ఉంటుంది. ఎందుకో మరి అట్లా అంటే నిమ్మలంగా చేసుకుందాం అన్నట్టు ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కావచ్చు. ఇంకొక పక్క కూర అయితే అవుతుంది. మరో పక్క ఫ్రై కోసం అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై కోసం అయితే చికెన్ పీసులు అయితే వేసిన. దాంట్లో అయితే ఏం కలపలేదు. కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర కావాలి. ఒకరికి సూప్ అంటారు, ఒకరు ఫ్రై అంటారు, ఒకరు రాగి సంగటి అంటారు, ఒకరు రైస్ అంటారు. ఇన్ని వండాల్సి వస్తుంది. అదే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఒక కూర, ఒక అన్నం వండితే అయిపోతుంది. ఒక టిఫిన్ చేస్తే ఖతం అయిపోతుంది అప్పటికే పని. ఇక కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా అవన్నీ తీసుకొస్తే ఒక దాంట్లో అయితే సెట్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి అయితే కడిగి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇట్లా ఫ్రిడ్జ్ కవర్లు ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసి అయితే పెట్టుకుంటున్నా. ఇంకా కొత్తిమీర అయితే కడగకుండా ఇట్లా వేర్లు ఉంటాయి కదా, అవి అయితే తెంపేసి పక్కకైతే పెట్టుకున్నా. ఈ పుదీనాను అయితే తెంపాలి, ఆకులు తెంపేసి డబ్బాలో అయితే పెట్టుకుంటున్నా కొత్తిమీరను. ఇట్లా డబ్బాలో కింద టిష్యూ పేపర్స్ ఉంటే వేసుకొని కొత్తిమీర పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కానీ టిష్యూ పేపర్స్ అయిపోయినాయి నా దగ్గర. ఇంకా డబ్బాలని బాక్సులనే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. ఈ లోపు అయితే ఒకసారి కూర చూద్దాము. కూర అయితే మంచి దగ్గరికి ఉడికిపోయింది. దీంట్లో కొన్ని వాటర్ వేసి పెడితే ఇక అయిపోతుంది. ఒక 2 టమాటాలు మిక్సీ బట్టి అయితే వేసిన, కొంచెం చిక్కగా రానికి. ఇంకా ఫ్రై కూడా సగం అయిపోయింది. దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు, కారం వేసి అయితే పెట్టేసిన. ఇంకా చికెన్లోకి అయితే టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసి ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత వాటర్ అయితే వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారం అయితే వేసుకొని అయితే పెట్టేసిన. ఈలోపు ఫ్రై కూడా అయిపోయింది. ఈ ఫ్రైలో కొంచెం గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి అయితే దింపేసిన. ఈ ఫ్రై మా బాబుకు మస్తు ఇష్టము. ఊరికే ఫ్రై చేయి అని అంటాడు. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసిన. ఇక చికెన్లో కొన్ని వాటర్ అయితే పోసుకున్నా. ఇంకా ఇదంతా వంట అయిపోయాక స్కూల్ డ్రెస్సులు, సాక్సులు, షూస్, లంచ్ బ్యాగులు అవన్నీ పిండాలి. ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ వంట అయితే చేసి పక్కకు పెట్టుకొని తర్వాత ఆ పని చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ చేసినా కానీ ఆకలి అవుతుంది అని అంటారు పిల్లలు. వాళ్ళకి చికెన్ చూసేసరికి ఆకలి అవుతుంది. ఇంకా రాగి సంగటి చేద్దామని బియ్యం నానబెట్టుకున్నాను కదా, దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని బియ్యం అయితే అందులో వేసేసిన. ఇంకా 2 కప్పుల రాగి పిండి అయితే తీసి ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకుంటున్నా. కొంతమంది డైరెక్ట్ పిండే పోస్తారు, కానీ పిండి పోస్తే నాకు ఎందుకో ఉండలు కడుతుంది. అందుకనేసి నేను పిండిలో వాటర్ వేసుకొని మనం జావ చేసుకుంటాం కదా, అట్లా కలిపేసిన.
ఇక అన్నం అయితే కొంచెం మెత్తగా ఉడికేదాకా ఉడికించి ఇక రాగి పిండి అయితే దాంట్లో వేసుకొని ఇక కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని మస్తు చేయి గుంజుతుంది ఈ రాగి సంగటి చేస్తే. ఊరికే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, లేకపోతే గడ్డలు గడ్డలు అట్లా అవుతుంది. ఇక మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోనైతే కలిపిన మంచిగా మెత్తగా కలుపుతూనే ఉండాలి. చిన్న మంట మీద పెట్టుకొని ఊరికే కలుపుతూనే ఉండాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా ఈ గంటెతోని కాదు కదా అని పప్పు గుత్తితోనైతే మంచిగా స్మాష్ చేసుకుంటూ కలిపేసిన. చాలామంది గిన్నెని కిందకి దించుకొని మొత్తం ఇట్లా గంటెతోని ఇట్లా తిప్పుతూ ఉంటారు కదా, దెబ్బ దెబ్బ. అసలు వాళ్ళకి ప్రాక్టీస్ బాగుంటుంది కదా, అందుకే వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు రాదు అట్లా. ఇక దీంట్లో కొంచెం అయితే ఉప్పును నూనె అయితే వేసిన. ఇంకా కూర అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేసిన. అంతేనండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.